అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి మార్నింగ్ వ్యూ వచ్చేసి ఇలా మంచి అయితే చూపిస్తుంది అనుకోకండి. నేనైతే మార్నింగ్ వచ్చేసి గుంటూరు వైపు అయితే వెళ్తున్నాము. అదిగండి గుంటూరు. అసలు హైవే రోడ్లు కూడా అయితే అసలు కనిపించట్లేదు. సో అయినా తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్లో వెళ్ళాలి. ఎందుకంటే ఆధార్ కార్డులు ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. పిల్లలకైతే ఆధార్ కార్డులు అనేవి ఇంతవరకు లేవు. మా పెద్ద పాపకైతే 5 సంవత్సరాలు అయినా కూడా మా పెద్ద పాపకు అసలు ఆధార్ కార్డు అనేది లేదు. ఇంకా చిన్న పాపకు వచ్చేసి 3 ఇయర్స్ అయినా తనకి లేదు. సో మీరు అందరు నవ్వుకోకండి, ఏంటి అక్కడ 5 ఇయర్స్ వచ్చినా కూడా ఆధార్ కార్డులు పెట్టుకోలేదు, 3 ఇయర్స్ వచ్చినా ఆధార్ కార్డులు పెట్టుకోలేదు అని చెప్పేసి మీరైతే నవ్వుకోకండి. ఏం చేస్తాము, మేము ఇంట్లో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఇప్పటి వరకు. సో అందుకని చెప్పేసి ఆధార్ కార్డులు అయితే పెట్టుకునే పరిస్థితి రాలేదు. సో ఇప్పుడైతే అది వచ్చే ఆ టైం అయితే వచ్చింది, ఆధార్ కార్డులు పెట్టే టైము. సో అందుకని చెప్పేసి ఆధార్ కార్డులు అయితే పెడుతున్నాము. ఇంకా ఫైనల్గా అయితే గుంటూరు అయితే రీచ్ అయిపోయాము. అసలు గుంటూరులో జనాలు ఎలా ఉన్నారంటే మనుషులకి మానవత్వం అనేది లేదు ఫ్రెండ్స్. నిజంగా రోడ్డు పైన కుక్క పిల్లలు పడుకుంటే వాటిని తోలి పక్కకి వెళ్దాము అన్న ఇదైతే లేదు. ఉంటే ఉన్నవిలే అని చెప్పేసి అస్సలు చిన్న కుక్క పిల్లల్ని రోడ్ల మీద బల్ల టైర్లతో అసలు ఎలా దక్కించుకుంటూ వెళ్తున్నారండి ఫ్రెండ్స్. అసలు కడుపులో పేగులు కూడా బయటకు వస్తున్నాయి. నిజంగా మనుషులకు మానవత్వం అనేది లేదు. ఎవరి స్వార్థం వాళ్ళదే ఇవాళ సమాజంలో. కానీ ఏం చేస్తాం, మనకేమో చూస్తూ అలా ఉండాలంటే ప్రాణం చచ్చిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ కొంతమందికి అసలు అలా అనిపించదు. ఎవరెలా పోతే మనకేంటి, మన బ్రతుకు మనది అన్నట్లుగా ఉంటారు. మరి మూగజీవులు కదా ఫ్రెండ్స్, అవి ఏం చేస్తున్నాయి వాళ్ళని? ఏం చేస్తాం, ఏందో సమాజం ఇలా తయారైంది. ఇంక ఇది వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ కాదు ఫ్రెండ్స్, తాలూకా ఆఫీస్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది గుంటూరులో. తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. అయితే తాలూకా ఆఫీస్ దగ్గరకు అయితే వచ్చాము. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నాకేమో ఈ ఆధార్ కార్డు వస్తాయి అని నాకు ఇదో టెన్షన్. మా పిల్లలకేమో హాయిగా రోజు ఊరికి వెళ్తున్నాము కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి చాలా టెన్షన్ అయితే ఉంది, ఆడుకుంటూ ఉంటున్నారు. వాళ్ళంటే చిన్నపిల్లలు కదా, ఏం తెలియదు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళైతే అలా ఆడుకుంటూ ఉన్నారు. సో ఇదిగోండి మున్సిపల్ ఆఫీస్ చూడండి. ఇలా చేస్తారని సంగతి తాలూకా ఆఫీస్ గుంటూరు తాలూకా 1000 రూపీస్ అయితే ఇచ్చేసాము. అయితే పోలీస్ స్టేషన్ అక్కడే పక్కనే 2-3 వెళ్ళాము. ఆ పోలీస్ స్టేషన్స్ అయితే అది పోలీస్ స్టేషన్. ఇది కూడా అక్కడ పోస్తారు వెళ్ళమన్నారు. మళ్ళీ అక్కడికి మా ఛార్జీలు పెట్టుకొని మేమే వన్ అవర్ అయితే వెయిట్ చేస్తే ఇంకైతే చివరికి అయితే మళ్ళీ అయితే తిరిగి రిటర్న్ అయితే అయిపోయాము. అదిగోండి 1 అవర్ వెయిట్ అదిగోండి అది రైల్వే స్టేషన్ చూస్తారు కదా, గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా అయితే వెళ్ళాలి. రైల్వే జంక్షన్ చూశారు కదా. తెలియని వాళ్ళంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకైతే పిల్లలు అయితే నిద్రపోయారు. సో అందుకని చెప్పేసి ఇంటికి అప్పుడైతే ఏం వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇంటికి వచ్చినాకైతే టైం అయితే 2 అయింది. 2 అయ్యేసరికి పిల్లలు 1 అయింది, 1 or 2 ఏదో సంథింగ్ తెలియదు అయింది. ఇంటికి వచ్చినాక పిల్లలకైతే అన్నం నేను రసం అయితే పెట్టేస్తాను. ఇంకా ఇద్దరికి అయితే అన్నం కూరలు వండేసి పిల్లలకైతే అన్నం అయితే పెట్టేసుకున్నాను. వాళ్ళైతే తినేశారు. ఇంకా అన్నం తినేసరికి 3 ఏమో అయింది. 3 అయ్యేసరికి ఇంకా అన్నం తినేసి వాళ్ళైతే నిద్రపోయారు. మా పాప అయితే మమ్మీ రసం అయితే సూపర్ ఉంది అని చెప్పి అయితే అన్నం అయితే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింది. నాకు వాళ్ళ కడుపు నిండా తినడమే నాకు కావాలి. ఏ తల్లికైనా అదే కావాలి. పిల్లల కడుపు నిండా తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఏ తల్లికైనా కూడా మన కడుపు నిండకపోయినా వాళ్ళ కడుపులు నిండితే చాలు అనుకుంటుంది ఏ తల్లి అయినా కూడా. సో మీరు కూడా అలానే అనుకుంటారు కదా. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వ్లాగ్. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.